నమస్కారం అండి. నేను తేజాని. తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్న రెసిపీ కలర్స్ ఏమి వాడుకోకుండా న్యాచురల్గా నూరు ఊరేలాగా ఎంతో కళ్ళకు విందు చేస్తూ ఉంది కదండి. అవునండి, ఈ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ అండి. ఈ రెసిపీని మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ కేసరికి చాలా డిఫరెంట్గా, చాలా తేలిగ్గా, చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ అనేది మనం ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందామండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ వేసుకుని, కాచి చల్లార్చినటువంటి పాలు 2 కప్పులు వేసుకుని చక్కగా కలుపుకుని మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు నాననివ్వాలి. అవునండి, ఈ లోపుగా మనం పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఒక బాండీ అనేది పెట్టుకుని ఒక పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకుని డ్రైనర్స్ వేసుకుని వేయించుకుని పక్క తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1 కప్పు నెయ్యి వేసుకుని, అలాగే అదే కప్పుతో 1 కప్పు పంచదార కూడా వేసుకుని మొత్తం క్యారమలైజ్ అయ్యేలాగా బంగారు వర్ణం వచ్చేదాకా బాగా కరిగించుకోవాలి. మనకి పంచదార పాకం ఈ రంగు వచ్చిన తర్వాత మనం అరగంట నానబెట్టుకున్నటువంటి మన పాలు ఉప్మా రవ్వ మిశ్రమం ఉంది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసి చక్కగా మధ్యలో ఎక్కడ ఆపకుండా కలుపుతూ ఉండాలి. అవునండి, ఈ క్యారమలైజ్ అయిన పంచదార పాకం ఏదైతే రంగులో ఉందో మనకి ఆఖరికి వచ్చేటప్పటికి మన హల్వా కూడా అదే వర్ణంలోకి మారుతుందండి. అవునండి, దీనికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడాను తినడానికి చాలా కమ్మగా ఉంటుందండి. మనము ఈ క్యారమలైజ్ అయిన పంచదారని కలుపుకుంటూ కొంచెం కొంచెంగా అది రవ్వలోకి కలుస్తూ కొంచెం టైం పడుతుందండి. కానీ ఈ లోపల మీరు ఆపకుండా కలుపుతూ ఉంటే కనుక ఈ క్యారమలైజ్ అయిన పంచదార అంతా రవ్వ మిశ్రమంలో కలిసి భలే ఉంటుందండి. అవునండి, ఎప్పుడైనా మీరు ఇలాంటి కొత్త రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తారా? ఒకవేళ ఇలాంటి రెసిపీ ఏదైనా మీరు ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ రెసిపీల పేర్లు కూడా నాకు చెప్పండి. తప్పకుండా చెప్తారు కదా. చూసారా, నెమ్మదిగా మన వంటకం అనేది వర్ణం అనేది రంగు అనేది మారుతూ ఉంది కదండి. అలా తిప్పగా చూసారా, మన పంచదార పాకం ఏదైతే వర్ణంలో వచ్చిందో లాస్ట్కి ఆఖరికి బంగారు వర్ణంలోకి మారింది కదండి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి లో టు మీడియం ఫ్లేమ్లో ఇంచుమించుగా 15 నిమిషాల టైం అనేది పడుతుందండి. చక్కగా చూసారా, ఎంత చూడడానికి మనము ఫుడ్ కలర్స్ ఏవో వాడినట్టుగా ఎంత అందమైన రంగు వచ్చిందో కదండి మనం తినే పదార్థానికి. అవునండి, ఇలా ఈ వర్ణం వచ్చిన తర్వాత మనకి నెయ్యి అనేది కొంచెం సైడ్ వదిలేస్తూ ఉంటుందండి. ఈ టైంలో మనము ఎక్కడైనా క్యారమలైజ్ అయినటువంటి పంచదార మిగిలిందేమో చూసుకుని దాన్ని కూడా కరిగించుకోవాలండి. కరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మన స్వీట్ అనేది రెడీ వచ్చిందండి. ఇప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అదేనండి నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకున్న వాటిని ఇప్పుడు వాటిని ఈ మిశ్రమంలోకి వేసి మొత్తం కలిసేలాగా మరొక 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అవునండి, వేయించుకున్న తర్వాత 2 నిమిషముల తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకునేటప్పటికి మనకి ఈ స్వీట్ ఏదైతే ఉందో ఈ రెసిపీ అనేది మన మూకుడికి అంటుకోకుండా అలాగే గట్టి ముద్దలా కాకుండా విడివిడిగా ఉన్నట్టుగా వస్తుంది. అప్పుడు మన హల్వా అనేది ఇంచుమించుగా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము ఈ రెడీ అయిపోయినట్టు హల్వాని చక్కగా 2 నిమిషాల తర్వాత పొయ్యి ఆపేసుకుని మనము ఈ వంటకాన్ని డిష్ అవుట్ చేసుకోవాలి. చూసారా, మనము ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఎంత టేస్టీ హెల్తీ స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము తేజ రుచుల పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే నా ఛానల్ని చూసినందుకు ధన్యవాదాలు.